నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ ప్రముఖుల సమావేశం. వైకుంఠ ద్వార దర్శనానికి తీతీదే విస్తృత ఏర్పాట్లు, తీతీదే అధికారులు. ప్రజా భాగస్వామ్యంతో శుక్రవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలు. మేరుగు నాగార్జున ప్రకటన. శ్రీతేజ్ కుటుంబానికి డ్యాన్సర్స్ యూనియన్ తరపున సాయం చేస్తాం, జానీ మాస్టర్. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సీఎంతో సమావేశమయ్యారు. వీరిలో రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, నాగార్జున, వెంకటేష్, సి కళ్యాణ్, నాగవంశీ, గోపి, ఆచంట, బీవీఎన్ ప్రసాద్, వంశీ, పైడిపల్లి నవీన్, రవిశంకర్, త్రివిక్రమ్, మురళీమోహన్, హరీష్ శంకర్, కొరటాల శివ, వశిష్ఠ, సాయి రాజేష్, బోయపాటి శ్రీను, కిరణ్, అబ్బవరం తదితరులు ఉన్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి తీతీదే విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు రోజుకు 70,000 మందికి పైగా భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన్ టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసింది. ఇక సర్వదర్శనానికి టికెట్లు జారీకి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రం ఏర్పాటు చేస్తుంది. దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే క్యూ లైన్లోకి అనుమతిస్తామని, 10 రోజుల పాటు పకడ్బందీగా దర్శనాలు జరిగేలా చర్యలు చేపట్టామని తీతీదే ఈవో, అదనపు ఈవోలు తెలిపారు. వచ్చేవాళ్ళు 3 రోజుల తర్వాత వచ్చేవాళ్ళు, మొదటి 3 రోజుల తర్వాత వచ్చేవాళ్ళు సంఖ్య ఇచ్చిన టికెట్లు కన్నా చాలా తక్కువ అయిపోయింది. అందుకని మొదటి 3 రోజులకి ఒకసారి ఇచ్చేద్దామనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టికెట్లు ఇవ్వడం, అంటే టికెట్లు ఉన్నవాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోగలరు కాబట్టి అందరికీ కూడా టికెట్లు ఇక్కడ ఇవ్వడానికి నిర్ణయించాము. ఆ టికెట్లు కూడా 9 కౌంటర్ల ద్వారా తిరుపతిలో చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ 9 కౌంటర్ల ద్వారా 3 రోజులకు గాను 3 రోజులకి ఒక రోజు మనం 8వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. దానికి 1,20,000 టికెట్లు మొత్తం ఇవ్వడం జరుగుతుంది. రోజుకి సుమారుగా 40,000 దాకా ఉంటుంది, సుమారుగా అప్రాక్సిమేట్గా చెప్తే. సో ఆ ఏర్పాట్లకి ఇప్పుడు ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా వచ్చారు. అన్ని రకాల ఏర్పాట్లు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, పార్కింగ్ ఇబ్బంది లేకుండా క్యూ లైన్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. 1000 మంది వస్తారు కాబట్టి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై మోపిన 15,485 కోట్ల భారాన్ని
ఉపసంహరించుకునే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరగ నాగార్జున స్పష్టం చేశారు. కూటమి పార్టీల మాయమాటలు నమ్మి అధికారం ఇచ్చిన ప్రజలపై దుర్మార్గంగా విద్యుత్ ఛార్జీల రూపంలో పెను భారం మోపుతున్నారని మీడియా సమావేశంలో మేరగ నాగార్జున ఆక్షేపించారు. మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడైతే ఓట్లైన తమ్ముళ్ళు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, తగ్గిస్తా, నేను గ్యారంటీ అని ఎన్నికల ముందు అన్ని మాయమాటలు చెప్పి అన్ని వర్గాలకు వరాలు గుప్పించి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిన తర్వాత పూర్తిగా మాట తప్పి తన నిజస్వరూపాన్ని బయట పెడతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే సూపర్ 6 అన్నాడు. మరి ఆ 6లు ఎక్కడికి వెళ్ళినాయో, ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కేశారు. ఒక్క హామీ మీద కూడా త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. పర్టికులర్గా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అయితే ఇచ్చిన మాట నిర్వర్తించకపోగా 6 నెలల్లో దాదాపు 15,485 కోట్ల బాధుడు జనాన్ని నడ్డి విరుస్తూ ఉందంటే దాదాపు వాటిలో ఇప్పటికే ఈ నవంబర్ నెల బిల్లులో 6,000 కోట్లు వేగా వచ్చే నెలలో దాదాపు 9,412 కోట్లకు పైగా భారం వేయబోతా ఉంది. టోటల్గా దాదాపు 15,485 కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రజల మీద భారాన్ని వేయటానికి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తూ ఉన్నాడు, సంసిద్ధుడవుతా ఉన్నాడు, ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నాడని చెప్పడానికి బాధేస్తూ ఉంది. దీనిపై పర్టికులర్గా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబాన్ని ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించారు. డ్యాన్సర్స్ యూనియన్ తరపున సాయం చేస్తామని ఆయన మాటిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగవుతుందని, అతడు త్వరితగతిన కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానన్నాడు. అతడి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఇండస్ట్రీకి చెందిన చాలా మందికి శ్రీతేజ్ను వచ్చి పలకరించాలని ఉంటుంది. కాకపోతే కొన్ని పరిధులు ఉంటాయి. వాటి వల్ల అందరూ వచ్చి కలవలేకపోవచ్చు అని జానీ అన్నారు. ఇప్పుడు బాగా కదులుతున్నారు, చూస్తున్నారు, వినపడతా ఉంది. కదలికలు అయితే చాలా బాగున్నాయి. సో ఇలానే అబ్బాయి తొందరగా కోలుకొని అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ చూసిన వెంటనే. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. సో మేము ఒక్కరేం కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంతా ముందు ఉంటాం. థ్యాంక్ యూ. సార్ ఈ ఘటన జరిగింది కదా, ఎట్లా సార్ సినీ ఇండస్ట్రీ తర్వాత ఈ ఇష్యూ అంతా అయిన తర్వాత వచ్చి ఒక్కొక్కరుగా పరామర్శిస్తున్నారు. గతంలో ఎవరు రాలేదు 10 రోజుల దాకా. ఇప్పుడు సీరియస్ అయింది కాబట్టి తప్ప బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు చెప్తున్నారు. దీని సార్ అందరికీ వచ్చి చూడాలని ఉంటుంది సార్, మీ అందరికి కూడా తెలుసు. సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల వల్ల ముందుకు రాలేరు. సో ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అన్నీ చూస్తున్నాం. ఇక్కడ కాంట్రవర్సీ ఏం లేకుండా ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబంలాగా బాగుండాలని కోరుకున్నాం సార్. థ్యాంక్ యూ. అయితే మీ మీద వచ్చిన అరెస్ట్ కావచ్చు, కేసు కావచ్చు, దీనికి సంబంధించి ఈ ఘటన అంటే తొక్కిసలాట అల్లు అర్జున్ వల్ల జరిగింది అనేది ఒక రీజన్ కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మీ మీద కేసు కూడా అల్లు అర్జున్ అనేది ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రావడం పట్ల అయితే సోషల్ మీడియాలో నెక్స్ట్ ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? చూడండి, నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. అంటే నాకంటూ కొంచెం అది నా సైడ్ నుంచి ఏదైతే లీగల్గా మా
లాయర్స్ ఉన్నాయో. సో నేను ఇంతవరకే మాట్లాడగలను, దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని చెప్పి. చాలా మంది అల్లు అర్జున్ కలిశారు, వాళ్ళ మద్దతు ప్రకటించారు. మీరు మాట్లాడారా ఫోన్లో ఏమన్నా అల్లు అర్జున్తో? సార్ ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా సార్, నేను నా కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను మాట్లాడలేదు. అంటే ఇవి కూడా నేను మాట్లాడలేదు సార్. చాలా మంది కలిశారు కదా, మీరు కూడా ఏమైనా కలిసారు? లేదు నేను సిపిఐ శత జయంతి ఉత్సవాలలో భాగంగా గురువారం ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవనం వద్ద ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో శత వార్షికోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఈ రోజుకి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి కాలు పెడుతున్న సందర్భంగా వాడవాడల పల్లె పల్లెలో దేశవ్యాప్తంగా పార్టీ జెండాలను ఎగరేయడం ద్వారా పార్టీ ఈ 100 సంవత్సరాల కాలంలో నడిపిన పోరాటాలు, దాని చరిత్ర ప్రజలకు వివరించమని చెప్పేసి పార్టీ జాతీయ సమితి పిలిపించింది. అందులో భాగంగా ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం స్ఫూర్తి భవన్ దగ్గర ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ దేశ స్వాతంత్ర పోరాటంలో అపార త్యాగాలు చేసిన పార్టీ. అనేక మంది జైళ్ళకి వెళ్ళారు, అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రజలంతా స్వేచ్ఛావాయువులు పీల్చడానికి దగ్గరగా 3 దశాబ్దాల కాలం పాటు అవిశ్రాంత పోరాటం చేసిన గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి దేశంలో ఉంది. స్వాతంత్ర పోరాటం అనంతరం, దానికి పూర్వం అనేక సంఘాలు పెట్టడం ద్వారా ఈ పోరాటానికి పెద్ద ఊపిరి ఉత్సాహాన్ని ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అంటే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, ఇట్లాగా అనేక సంఘాలని నిర్మాణం చేయడం ద్వారా వాళ్ళందరినీ ఈ పోరాటాల్లోకి తీసుకురావడం ద్వారా ఈ పోరాటానికి మరింత ఊపిరి ఇవ్వడం ద్వారా సత్వరం మన దేశానికి స్వాతంత్రం రావడానికి కారణమైన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. తదనంతరం దోపిడీ లేని వ్యవస్థ కావాలని, సోషలిస్టు వ్యవస్థ రావాలని, అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలని, విద్య వైద్యం అందరికీ ఉచితంగా అందాలని, కుల వివక్షత పోవాలని, పీడన లేని రాజ్యం కోసం అవిశ్రాంతంగా దశాబ్దాల తరబడి పోరాటం చేసి అమరులైన గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఉంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఈ దేశం ఇలా ఉండడానికి కారణం కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చే నాటికి 550 సంస్థానాల కలయిక భారతదేశం. అందులో హైదరాబాదు అత్యంత పెద్ద సంస్థానం. అక్కడ అణిచివేసి అనేక రకాల పన్నులతోటి భూమి మీద రైతుకి హక్కు లేకుండా ఆయన పరిపాలన చేస్తా నాది స్వతంత్ర దేశం అనే అతను ప్రకటించుకుంటున్న సందర్భంలో రావి నారాయణ రెడ్డి గారు, మగ్దం మొహియుద్దీన్ గారు, బద్దం ఎల్లారెడ్డి గారు తెలంగాణ ప్రజలకు పిలిపించారు. ఆయుధాలు పట్టుకోండి, సాయుధులు కండి, పోరాటం చేయండి అని చెప్పి. ఆ పిలుపును అందుకున్న వేల లక్షల సంఖ్యలో ప్రజలు రైతాంగ సాయుధ పోరాటాన్ని తెలంగాణలో చేయడం ద్వారా నైజాం నవాబుని గద్దె దించారు. గద్దె దించడంతో పాటు హైదరాబాద్ తణుకు మండలం తేతలి లేహం ఫుడ్ ప్రొడక్ట్ పేరుతో నిర్వహిస్తున్న పశువధ కర్మాగారాన్ని మూసివేయాలని కోరుతూ గోసేవ సమితి సభ్యులు, స్థానికులు కర్మాగారం ఎదుట గురువారం నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు న్యాయం జరిగే వరకు నిద్రపోను అనే వారికి అండగా ఉంటామని తెలిపారు. నేను 5 సంవత్సరాల్లో కూడా పర్మిషన్ ఉన్నా కానీ నడవనివ్వకుండా పొల్యూషన్ వాళ్ళు చెప్పి ఆపించాను. ఇంచేతంటే ఇళ్ల మధ్యన ఇంతమంది కుటుంబాలు అల్లాడిపోతున్నారు. భోజనం చేసే పరిస్థితి లేదు, వాళ్ళు నిద్ర పడతలేదు, పిల్లలు అనారోగ్యం పాలైపోతున్నారు. ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉండకూడదు. నేను 5 సంవత్సరాలు కూడా పర్మిషన్ ఉన్నా సరే నడవనివ్వలేదు. ఇది నడవనించే పరిస్థితి చేయకూడదని ఇక్కడ ప్రజాప్రతినిధి వెంటనే మేలుకుని ఈ నియోజకవర్గ ప్రజలు అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ బాగోగులు పట్టించుకోవాల్సిన పరిస్థితి ఆ ఎమ్మెల్యే గారి మీద ఉంది కాబట్టి వాళ్ళ వెంటనే దీన్ని లాక్ చేసి ఆపించాలని ఆ ఎమ్మెల్యేని కోరుతా ఉన్నాను. నేను దీని తరఫున వాళ్ళకి అండగా ఉండటానికి నేను పూర్తిగా సహకరిస్తున్నాను. దీని మీద అఖిలపక్షం కూడా వేశారు. అఖిలపక్షం తరఫున పాల్గొని అందరం కలిసి చట్టం మార్చి కూడా చేస్తాం. దీని మీద నేను మాటిస్తున్నాను. వీళ్ళకి ఈ ప్రజలకి మంచి జరిగే వరకు ఇది మంచిది కాదు.
తణుకు ప్రజల కుటుంబాలకు కూడా మంచిది కాదు. ఇక్కడ రక్తం వాడటం, హింస జరగటం మరి ఇది మంచిది కాదు. కాబట్టి పూర్తిగా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రజలకు మేలు జరిగే వరకు నేను నిద్రపోనని చెప్తున్నాను. విద్యుత్ ఛార్జీల బాదుడుపై ఈ నెల 27న తేదీన నిర్వహించనున్న పోరుబాటకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య పిలుపునిచ్చారు. గురువారం వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఛార్జీలు పెంచమని చెప్పిన ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపుతుందన్నారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై కరెంటు ఛార్జీలు ఉన్న మోయమైన భాగాన్ని ఈరోజు మోపుతుంది. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధమైన భారం లేకుండా కరెంటు ఛార్జీలు పెంచబోము, అని ఆ రోజు ప్రజలకు వాగ్దానం చేసి ప్రజలకి మోసపోపు మాటలు చెప్పి అధికారులకు వచ్చిన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఫ్రీ ఆఫ్ ఛార్జీల పేరిట డిస్కమ్లకి సుమారు నవంబర్లో 6,000 కోట్లు, డిసెంబర్లో 9,000 కోట్ల రూపాయలు, సుమారు 15,450 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఈరోజు అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళు చేసిన మోసానికి ప్రజలకు తెలియజేయాలని, ప్రజల తరపున పోరాటం చేయాలనే ఆలోచనతోనే రేపు 27వ తారీఖున ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎస్సీ ఆఫీసులు కానివ్వండి, ఏడీ ఆఫీసులు కానివ్వండి, డిఈ ఆఫీసులు కానివ్వండి వెళ్ళి వాళ్ళకి మెమోరాండం ఇచ్చి ప్రజల తరపున నిరసన తెలిపే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగానే మరి రేపు 11 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గజపతి నగరంలో మరి నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా వచ్చి, అలాగే ప్రజలు కూడా వచ్చి ఏడీ ఆఫీస్కి వెళ్ళి ఒక నివేదపత్రం ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించాలి, ఏదైతే ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం మేరకే ఛార్జీలు పెంచకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలన సాగించాలనే ఒక డిమాండ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముందుకు తీసుకెళ్తాం. అల్పపీడన ప్రభావంతో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనంతగిరి మండలంలోని వాలసి పంచాయతీ గ్రామాల్లో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వార్డు సభ్యుడు సాంబే లచ్చన్న కోరారు. గురువారం ఆయన వాలసి పంచాయతీ పరిధి 14 గ్రామాల్లో సందర్శించి పొలాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వర్షాలకు 300 ఎకరాల వరి పంటలు దెబ్బతిన్నాయన్నారు. అధికారులు గుర్తించి రైతులకు పరిహారం అందేలా చూడాలని కోరారు. నమస్కారం, నా పేరు సాంబ లచ్చన్న, రాళ్ళగారు కరకాల్స వార్డు మెంబర్ని. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ పరిధిలో గల 14 విలేజ్లకు ఈ మధ్య కాలంలో వరి కోతలు అవ్వడం వల్ల ఈ మధ్యలోనే వచ్చిన వర్షం కారణంగా సుమారు 300 ఎకరాల నష్టపోవడం జరిగింది. ఆ నష్టపోయిన రైతులను ఈ కూటమి ప్రభుత్వం నష్టపరిహారాన్ని మంజూరు చేస్తారని మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈ పంట నష్టం అనేది భారీగా నష్టపోవడం వల్ల ఈ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న విషయం ఇది. కనుక ఇలాంటి విషయాన్ని ఈ యొక్క ప్రభుత్వము వెంటనే స్పందించి మండల స్థాయి అధికారులను కూడా ఒకసారి ఈ గ్రామ స్థాయిలో పంపించి పరిశీలించి దానికి తగిన నష్టపరిహారాన్ని చెల్లిస్తారని మనవి చేస్తూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.
గత 8 రోజులుగా కురుస్తున్న వర్షాలకు టమాటా రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం నేత సాంబమూర్తి డిమాండ్ చేశారు. కొమరాడలో రైతులతో కలిసి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు తక్షణమే గ్రామాల్లోకి వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు. అలాగే ఆర్థికంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలన్నారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రం ఇదంతా టమాటా రైతులండి. గడిచిన 9 రోజులుగా వర్షం పడడం వల్ల పొలాలకు వెళ్ళలేక టమాటా పళ్ళు తెచ్చుకోలేక అమ్ముకోలేక ఈరోజు రైతులందరూ కూడా చాలా దేవాలు పడే పరిస్థితి ఉంది. గతంలో వారం రోజుల క్రితం ఈ ట్రేడు అమ్మితే 1200, 1300 అమ్మే పరిస్థితి ఉంది. ఈరోజు 200 కూడా 150 కూడా ఇస్తామని చెప్పి మధ్య దళారులు వచ్చి ఈరోజు గ్రామాల్లో వచ్చి బతిమాలే పరిస్థితి ఉంది. ఎందుకంటే పొలానికి వెళ్ళలేక తెచ్చుకోలేక ఈరోజు కుళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా టమాటా పండు ఈరోజు ఒక రాత్రి ఉంటే చాలు మరొక రోజు టమాటా పళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో 8 రోజులుగా గుడ్డికెళ్ళాక బొరతో ఉండలేక రైతులందరూ కూడా దేవాలు పడే పరిస్థితి ఉంది. ఎరువులు, విత్తనాలు, మదుపులు ఒక ఎకరాకి సుమారు 40-50 వేలు వరకు ఈరోజు మదుపు పెట్టారు. అయితే దిగుబడి వస్తే సుమారు ₹1,00,000 వచ్చే పరిస్థితి ఉంది. అది ఏది లేకున్నా ఈరోజు రైతులందరూ కూడా ఇంటికాడ ఎదురు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే హార్టికల్చర్ అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి రైతులు టమాటా తోటను పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతుంది. ఒక ఎకరాకి సుమారు ₹40,000 ఇస్తే కానీ ఈ రైతుల యొక్క కష్టాలు తీరే పరిస్థితి లేదు. కాబట్టి ఈ తుఫాను వల్ల వెంటనే నష్టపోయిన ఈ టమాటా రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా హార్టికల్చర్ అధికారులు పొలాలకు వెళ్ళి పరిశీలించి ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వీళ్ళంతా మదుపులు ఇప్పటిగా అప్పులు చేశారు. ఎరువులు, విత్తనాల దగ్గర అప్పులు చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు పొలాలకు వెళ్తే బురద, ఎల్లని పరిస్థితి మొత్తం కుళ్ళిపోతుందండి. అందుకని హార్టికల్చర్ అధికారులు వెంటనే పొలాలకు వెళ్ళి ప్రతి రైతు యొక్క టమాటా తోటను పరిశీలించి నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరాకి ₹40,000 ఇచ్చి అన్ని విధాలుగా టమాటా రైతులు ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ మేము రైతులతో కలిసి నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలో ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆమెకు ఆలయ రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్లో ఈ నెల 30న పుంగనూరు మాలల మహాగర్జన సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్లను గురువారం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు సుదర్శన్, సంఘం సభ్యులు పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఆవిష్కరించారు. ఈ మహాసభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్, సభ్యులు పాల్గొన్నారు. ప్రభావిత తీర్పుగా మేము భావిస్తున్నాం. దాన్ని మేము నిరసిస్తూ వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణలో శివగర్జన, అలాగే గుంటూరులో శివగర్జన, అనేక చోట్ల ఈ నిరసన సభలు జరుపుతూ ఇవాళ 30వ తేదీ పుంగనూరులో చలో పుంగనూరు కార్యక్రమం పెట్టి మాల సదస్సు పెట్టాం. ఇది ప్రధానంగా మా ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో సుప్రీంకోర్టు గొప్పదా, రాజ్యాంగం గొప్పదా ఆలోచించినప్పుడు సుప్రీంకోర్టే గొప్పది, రాజ్యాంగమే గొప్పది, సుప్రీంకోర్టు కాదు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రాజ్యాంగమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తన రక్తాన్ని సిరాగా మార్చి రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగం అనేక ఆర్టికల్స్ పొందుపరిచాడు. ఇవాళ సామాజిక న్యాయం ఇవ్వడానికి, ఇవాళ అంటరాని వాళ్ళు మనుషులుగా బతకడానికి కూడా భారత రాజ్యాంగమే ప్రధాన కారణం. మరి ఈ పరిస్థితుల్లో చంద్రచూడు ఇచ్చే తీర్పును మేము నిరసిస్తున్నాం. గతంలో తెలంగాణలో మోడీ గారు పెరేడ్ గ్రౌండ్ లో ఇచ్చినటువంటి హామీని నూతన సంవత్సర వేడుకలలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం కొవ్వూరులో రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని ఎస్పీ సందర్శించారు. పండుగను యువత కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని, మద్యం సేవించి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే డిసెంబర్ 31 మీ అందరికీ తెలుసు, ఇట్ ఈస్ ఎ న్యూ ఇయర్. రాబోయే దానికి మనము ఆ రోజు ఫెస్టివల్ లుక్ 31 నైట్కి ఒక పండగ వాతావరణం లాగా రోడ్ల మీద ప్రజలు తిరగడము, ఇదంతా కూడా మనము ఈ సాంప్రదాయాన్ని తెచ్చుకున్నాం. దీంట్లో అందరికీ ఒకటే చెప్తున్నాం, లిక్కర్ షాప్స్ కానీ, వైన్ బార్ అండ్ రెస్టారెంట్స్ ఎవరైనా సరే టైంకి ముయ్యాల్సిందే. ఒకటి, నైట్ టైం ఎవరైనా తాగి తిరుగుతున్నట్టయితే రోడ్డు మీద వీ విల్ ప్రొడ్యూస్ దెమ్ బిఫోర్ ద కోర్ట్ ఫర్ రిమాండ్. రాత్రిపూట అందరూ తాగకుండా కూడా పండగ చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. అలాగే బైక్లు సైలెన్సర్లు తీసి ఇష్టం వచ్చినట్టు నడిపితే మా వాళ్ళందరికీ బీట్లు ఆ రోజు బందోబస్తు చేస్తున్నాం. సో ఎక్కడ అలాంటివి ఉండకూడదు. బ్యాడ్ హ్యాట్స్ ఎవరు ఉంటారో, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు, వాళ్ళందరినీ కూడా పండగ వరకు బైండ్ ఓవర్ చేస్తారు. అలాగే ఇంతకుముందు కోడి పందాలు ఆడిన వారందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తున్నారు. అది కూడా ఒక పక్క జరుగుతుంది. కాబట్టి పండగ అంటే పండగలాగా అందరికీ స్పేస్ ఉండాలి. రోడ్డు మీద పండగ చేసుకునేటటువంటి వాతావరణం ఉండాలి తప్ప ఏదో కొద్దిమంది బైక్లు వేసుకొని తాగేసి తిరుగుతామంటే వీ డోంట్ స్పేర్ దెమ్. అలాగే గ్యాదరింగ్స్ అవ్వడము, ఎక్కడో ఒక 150 మంది గ్యాదరింగ్ అవ్వడము, అక్కడ ఏదో బయట ఫామ్ హౌస్లో తాగడము, రాత్రి అంతా రచ్చ చేయడము, ఇలాంటివి కానీ దృష్టికి వస్తే వీ విల్ బి వెరీ సీరియస్. వీ విల్ టేక్ ఆల్ లీగల్ కోర్స్. మీ అందరికీ తెలుసు, అది కరెక్ట్ కాదు. అందరికీ స్పేస్ ఇవ్వాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.